హాయ్ గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ నమస్కారం. నేను శ్రేయస్సు బద్వేలుతున్నాడు. కడప జిల్లాలోని మొట్టమొదటిసారిగా తొలిసారిగా మన కడప జిల్లా బద్వేలు పట్టణ పూర్మామిల రోడ్లో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క గుడి నందు ఇవాళ స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని భక్తులకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ పరమశివుని ప్రతిరూపమైనటువంటి వీరభద్ర స్వామి వారి యొక్క గుడి నందు ఇవాళ ఇక్కడ యొక్క కార్యక్రమాన్ని చూపించడం భక్తులకి ఎంతో గర్వకారణం. స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాము. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి వీరభద్ర స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని చూడాలి అంటే ఇటువంటి గొప్ప అవకాశం మా యొక్క యూట్యూబ్ ఛానల్ దగ్గర మాకు ఎంతో గర్వకారణం. స్వామి వారికి పాలతో అభిషేక కార్యక్రమం తదనంతరం పెరుగుతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి అభిషేక కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా పాలతో తరువాత పెరుగుతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. గొప్ప దైవ కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆలయ కమిటీ వారికి మా యొక్క బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాము. పరమశివునికి ప్రతిరూపం ఆయన దృష్టితో ఉద్భవించినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. పాలతో పెరుగుతో నెయ్యితో అలాగే చక్కెరతో ఎన్నో అభిషేక కార్యక్రమాలు చూసుకుంటాం మనం. కానీ వీరభద్ర స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం మొట్టమొదటిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి భక్తులకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాము. స్వామివారి ప్రతిమతో అంటే పరమశివుడి ఆజ్ఞాపతో ఉద్భవించినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా మనకు ఇక్కడికి రావడము, స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మనం చూపించడం అనేది గొప్ప దైవ కార్యక్రమం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు స్వామివారి యొక్క చరిత్ర. స్వామివారికి పాలతో పెరుగుతో నెయ్యితో చక్కెరతో పళ్ళతో అభిషేక కార్యక్రమం తదనంతరం ఇప్పుడు నీళ్లతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు చూసాము. స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనందరికీ తెలిసిందే దక్షిణకు ఉన్నటువంటి కోపం అహంకారంతో సతీదేవి ఆత్మార్పణ తరువాత పరమశివుని యొక్క జటాధారం నుంచి పుట్టుకొచ్చినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క చరిత్ర. అటువంటి వీరభద్రునికి ఇవాళ ప్రాతకాల సమయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. नमस्ते
స్వామివారికి గంధపు నీటితో అభిషేక కార్యక్రమం మనం చూస్తున్నాము. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి అభిషేకంలో భాగంగా స్వామి వారికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి గంధపు నీటితో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎవరైనా గుడికి రాలేని వారు ఉంటే వారి కోసం ఒక లింక్ పంచడం జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష ప్రసారంగా భక్తులకు చూపించడం జరుగుతుంది. బ్రహ్మశ్రీ ఓరగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప దైవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. పరమశివుని ప్రతిరూపమైనటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క గుడి నందు ఇవాళ స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపిస్తున్నాము. అలాగే ఎవరైతే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. స్వామి వారికి ఇష్టమైనటువంటి విభూతితో స్వామి వారికి ఇష్టమైనటువంటి విభూతితో అభిషేక కార్యక్రమం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో దశమ వార్షికోత్సవం సందర్భంగా స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మహాదేవ విశ్వేశ్వర హరివల్లభ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సాంభవే అమృతేశాయ మహాదేవాయ నమో నమః పరమేశ్వర భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోక అనుగ్రహ శివం ఏకం వందే శిఖారాయ నమో నమః. పరమేశ్వరాయ మృత్యుంజయాయ రుద్రాయ ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం గాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః.
नमस्ते देव नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली देवी समेत वीरभद्र स्वामी की ओम श्री भद्रकाली देवी समेत वीरभद्र स्वामी की ओम श्री भद्रकाली देवी समेत वीरभद्र स्वामी की మేము మా కుటుంబ సభ్యులు మా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని బాగా నమస్కారం చేసుకోండి స్వామివారు श्री भद्रकाली समेत वीरभद्र स्वामी देवताभ्यो नमः पंचामृत స్వామివారికి భారతి కార్యక్రమం ఇప్పటి వరకు అభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించినటువంటి మా యొక్క సబ్స్క్రైబర్స్ కి ధన్యవాదములు. అలాగే ఎవరైనా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి గుడి యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఇప్పటి వరకు గణపతి పూజా కార్యక్రమం, అలాగే స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం, నవగ్రహ హోమ కార్యక్రమాలు మరి కొద్దిసేపట్లో జరుగుతున్నాయి. ఆ యొక్క పరమశివుని ప్రతిరూపమే వీరభద్ర స్వామి వారు. గంట లేస్తే